వెల్కమ్ టు 9 వైబ్స్. కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా తేరుకోనే లేదు. అసలు కరోనా వైరస్ నిజంగానే విపత్తా, చైనా ల్యాబుల్లో పుట్టిందా అనే మర్మం ఇంకా వీడనే లేదు. అప్పుడే మరో సునామీ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా మరో డేంజరస్ వైరస్ పై ప్రయోగాలు చేస్తున్నట్లు మీడియా కథనాలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చైనా ప్రయోగాలు జరుపుతున్న ఈ వైరస్ కరోనా ముమ్మారి కంటే అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని, ఇది సోకితే 100% చనిపోవాల్సిందేనని తెలుస్తోంది. వ్యూహాన్ లో జరిపిన ఓ అధ్యయనంతో తేలిన విషయం బయటపడిందని ఆ కథనాలు పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. SARS-CoV-2 కు చెందిన సబ్ వేరియంట్ GXP2V పై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు వ్యూహాన్ లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు సదరు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సబ్ వేరియంట్ 2017లో వెలుగు చూసిన GX మ్యూటేషన్ గా తెలుస్తోంది. మలేషియన్ పాంగోలిన్ అనే రకం జంతువుల్లో ఈ మ్యూటేషన్ బయటపడింది. ఈ ప్రమాదకరమైన వైరస్ ను ఎలుకలపై ప్రయోగించి బీజింగ్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపినట్లు కథనాల్లో వెల్లడైంది. GXP2V మ్యూటేషన్ వైరస్ ను ఎలుకలపై ప్రయోగించగా కేవలం 8 రోజుల్లోనే అవన్నీ మరణించాయని ఆ కథనాల్లో పేర్కొన్నాయి. ఈ వైరస్ సోకిన తర్వాత ఎలుకల్లో ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్ళు, మెదడు చాలా దెబ్బతిన్నాయి. దీని కారణంగా బరువు తగ్గి బలహీనంగా మారాయి. కేవలం కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని పరిస్థితికి చేరుకున్నాయి అని అధ్యయనంలో తెలిపారు. కేవలం 8 రోజుల్లోనే క్షీణించి ప్రాణాలు కోల్పోయి అంటే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు ఎలుకలపైనే ప్రయోగించిన ఈ వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై క్లారిటీ లేదు. కాకపోతే దాదాపు ఎలుకల్లో కనిపించిన లక్షణాలే ఉండొచ్చని పలు విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఏదేమైనా ఈ వైరస్ తో మనుషులకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాలకు కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన వుహాన్ ల్యాబ్ కు ఎలాంటి సంబంధం లేదని అధ్యయనం తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ వచ్చిందని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే విషయాన్ని వాదిస్తున్నాయి. కానీ చైనా మాత్రం మొదటి నుంచే ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతోంది. ఈ క్రమంలో మరో ప్రమాదకరమైన వైరస్ పై చైనా ప్రయోగాలు జరిపిందనే వార్తలు రావడం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.